సజీవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక నుండి మనము ధ్యానములను చేసుకొనుచున్నాము. అయితే ఈ 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అతిశయము అన్నటువంటి మాటను మనం చేస్తున్నాము. అపోస్తలులు ఏ విషయమందు వాళ్ళు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, అతిశయిస్తున్నారు అంటే సంఘములో ఉన్నటువంటి మంచి విషయాలను చూచినప్పుడు అపోస్తలులు అతిశయించారు ఒకవైపు. రెండో వైపు అపోస్తలులో ఉన్నటువంటి మంచి విషయాలను బట్టి సంఘము కూడా అతిశయించింది. మూడవది, అపోస్తలులే తమకున్నటువంటి దేవుడు తమకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి వారు కూడా ఆనందించారు, సంతోషించారు. ఇప్పుడు మూడవది ఏంటంటే అతిశయించుటలో హద్దులు, అంటే కొంచెము లిమిట్స్ ఉండాలన్నమాట. మరీ ఎక్కువగా అతిశయించకూడదు అన్నట్టుగా, అంటే ఎక్కువగా ఆనందించకూడదు. ధైర్యము, సంతోషము, ఆ మాటను మనము 10వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యము నుండి కొన్ని వచనాలను ఈరోజు మనం చదువుకుందాము. మేమైతే మేరకు మించి అతిశయపడము. మేర అంటే హద్దుకు మించి మేము అతిశయపడము. కానీ మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. ఇక్కడ వీళ్ళ అతిశయించుటకు, ఆనందించుటకు, ధైర్యంగా ఉండుటకు కొన్ని హద్దులు, అంటే దాని ఉద్దేశం కింది వచనాల్లో మనం చూస్తే, మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. ఈ మేర అనే పదాలు ఈ 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఎక్కువ మార్లు వ్రాయబడినటువంటి మాట, హద్దు. అయితే ఈ మాటలు రాయడానికి గల కారణం ఏంటంటే, ఆ సంఘాలలో కొంతమంది సేవకులు ఈ అపోస్తలుల మీద చాలా నెపాలు, నిందలు, ప్రశ్నలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈయన దానికి వివరణ ఇచ్చేటటువంటి సందర్భము, దేవుడు మాకిచ్చినటువంటి పరిచర్య ఏంటి? మీ దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించాలి. మేమైతే మేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలం వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మొత్తానికి ఈరోజు ఒకటే పాయింట్ ఏంటంటే, ఏ విషయంలో దేవుడు మనకు కొలిచి ఇచ్చాడో, ఏ పనిని ఇచ్చాడో, అంటే ఫిక్స్డ్ మినిస్ట్రీ, దేన్ని చేయమన్నాడో ఆ సర్కిల్లోనే మేము ఆనందించుటకు, అతిశయించుటకు మేము సిద్ధపడి ఉన్నాము. దానికి మించి మేము అతిశయపడము. దానికి మించి అన్నటువంటి మాటలో అర్థము ఏముంది అంటే, 15వ వచనంలో, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపచేయుచు
మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించున్నట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడదుమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒక్కని మేరులో చేరి సిద్ధమైనవి మావి అయినట్టు అతిశయింప ఘోరము. ఈ మాటలు మనం నిదానంగా మనం చేద్దాము. 14 వచనంలో మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఇంటిమి గనక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. ఒక మాటలో చెప్పాలంటే మేము పని చేయకుండానే సువార్త ప్రకటించకుండానే మేము ఈ పని అంతా చేశాము, మా ద్వారా ఇది జరిగింది అని మేము చెప్పుకోము. దేవునికి స్తోత్రం. ఈరోజు పాఠము సేవకులకు పాఠము లేకపోతే నాయకత్వానికి ఒక పాఠము. నాయకులు, సేవకులు ఎన్నో పరిచర్యలు చేస్తూ ఉంటారు, నిజమే. దేవుడు వారికి కొలిచి ఇచ్చినటువంటి పరిచర్యను చేస్తూ ఉంటారు. ఆ మేరకు మాత్రమే నీవు అతిశయించవచ్చు, సంతోషించవచ్చు. పోకుండా గాని రాని వారమైనట్టు అంటే ఆ పని చేయకుండానే, అక్కడికి పోకుండానే మేము సువార్త ప్రకటించామని, మేమే ఆ పని చేశామని అతిశయించకూడదు. ఇది మేరలు, అతిశయించుటకు హద్దులు. 15వ వచనంలో మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము. అంటే ఇప్పుడు ఒక స్థలంలో ఒకరు పరిచర్య చేస్తున్నారు, నేను ఈ స్థలంలో పరిచర్య చేస్తున్నాను, ఇక్కడ కూడా నేనే చేశాను, ఇక్కడ కూడా నాదే, ఇది కూడా మేమే ఉన్నాము అని నేను అనుకుంటే అది వాక్యానుసారంగా సరైనటువంటిది కాదు. కాబట్టి ఇతరులు ప్రయాసపడినటువంటిది నాదే, ఇతరులు సువార్త ప్రకటించినటువంటిది నాదే అని చెప్పుట అది వాక్యానుసారమైనటువంటిది కాదు. ఇతరులు కష్టపడి విశ్వాసంలోనికి నడిపించినటువంటి ఆ విశ్వాసులు వాళ్ళు నా వాళ్ళే, ఎవరో సువార్త చెప్పారు, ఎవరో వారిని స్థిరపరిచారు, ప్రయాసపడ్డారు. అయితే మనము తర్వాత సేవకులు వెళ్ళి వాళ్ళు కూడా మావారే అని చెప్పుకొనుట, అని అతిశయించుట అది మంచిది కాదు. మేరకు మించి మేము అతిశయపడము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో, ఇది మంచిది, ప్రయాస ఫలములు, ప్రయాసము పడ్డారు నాకంటే ముందుగా ఉన్నటువంటి వారు, వాళ్ళ ప్రయాసకు ఫలాలు వచ్చాయి, ఆ ఫలాలు నాకు కూడా కావాలి అని అనుకున్నట వాక్య విరుద్ధమైనటువంటిది. కనుక ఎవరైనా సేవకులు ఇది నేను ఇంత ప్రయాసపడ్డాను, ఇక్కడ సువార్త చెప్పాను, ఇంతమందిని రక్షింపజేశాను అని చెప్పక మునుపు ఒక్కసారి ఆలోచించాలి. వారి విషయంలో ఇంకా ఎవరైనా నాకంటే ముందుగా ప్రయాసపడ్డారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారా, సువార్తను ప్రకటించారా, దాని ఫలాలు వాళ్ళు అనుభవిస్తున్నారా చూడండి. కనుక వారిది వారికే వదిలిపెట్టాలి, వారిది వారికే వదిలిపెట్టాలి. అందుకని మనం అక్కడక్కడ 2 సంఘాలు కొట్లాడుకొనుట మనం చూస్తూ ఉంటాం. ఒకరేమో లేదు ఇది అంతా మేమే చేశామని అంటారు, ఇంకొక గుంపు వచ్చి లేదు మీరు చేయలేదు మేమే చేశాము. ఏంటి మీ మేరలు ఏంటి, మీ హద్దులు ఏంటివి? హద్దులు నిజంగా ఎవరు ప్రయాసపడ్డారు అది నీ మనసుకు తెలుసు కదా. నీ మనసుకు, నీ మనస్సాక్షికి ప్రభువుని అంగీకరిస్తే, ప్రభు హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నీకు బోధిస్తాడు, నీకే బోధిస్తాడు. నువ్వు ప్రయాసపడ్డావా? అయితే ఇక్కడ ఒక ఒక ఇబ్బంది ఏంటంటే మేము కూడా ప్రయాసపడ్డాము,
మేమే ప్రయాసపడ్డాము అనడం లేదు, మేము కూడా ప్రయాసపడ్డాం. అట్లయితే మీరు ఇద్దరు కలిసి కలవండి. లేదు, ఒక గుంపు ఏంటంటే మేమే ప్రారంభించాము, మేమే సువార్త చెప్పాము, మేమే వాళ్ళని రక్షణలోనికి రావడానికి సహాయం పడ్డాము, మేమే ఈ భూమిని కొన్నాము, మేమే ఈ సంఘాన్ని కట్టాము అని వాళ్ళు అంటుంటే మేము కూడా చేశాము. అయితే ఇక్కడ జవాబు ఏంటంటే, పరిష్కారం ఏంటంటే, ఈ అతిశయపడుట అనేటువంటి తీవ్రమైనటువంటిది ఏంటంటే కొట్లాటలకు, కోర్టు కేసులకు కూడా వెళ్ళే ప్రమాదం జరుగుతుంది ఇప్పుడు. అందుకనే మేరలు ఉండాలి, హద్దులు ఉండాలి. అతిశయించుటకు, సంతోషించుటకు, నాది ఇది అని చెప్పడానికి హద్దులు ఉండాలి, హద్దులు ఉండాలి. ఇప్పుడు కొంతమంది చే చే పొలాలు వేస్తారు. పొలాలు ఆయన ఓనరు, ఆ పొల యజమాని ఎంత ప్రయాసపడతాడు ప్రారంభం నుంచి. అంత పంట పండిన తర్వాత కూలీలను పిలిపించి ఆ కోతను కోపిస్తాడు, కూలీలకు డబ్బులు ఇచ్చేస్తాడు. మేము కోసాము కాబట్టి మాది అనడానికి ఆ కూలి వాళ్లకు వీలు లేదు. మేము కోసాము, తర్వాత వచ్చారు, లాస్ట్లో కోయడానికి వచ్చారు. కోయడానికి వస్తే కూలి తీసుకొని పో. కానీ ఆ వారి యొక్క ప్రయాస ఫలములలో మాకు పాలు వద్దు, మేము దానికి అనర్హులము. ఈ బౌండరీని మనం గీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే మనం న్యాయంగా ఉంటాము, నంబర్ 1, వాక్యానుసారంగా ఉంటాం, నంబర్ 2, కొట్లాడుకోము, నంబర్ 3, ఇతరుల ప్రయాసమును మనం గుర్తిస్తాము, నంబర్ 4. నువ్వు కూడా ప్రయాసపడ్డావు, కానీ నువ్వు ప్రయాసపడ్డది ఏ మేరకు నేను చెప్పగలనా ఇదంతా నా ద్వారానే జరిగింది అని? అది మానవ స్వభావం ఏంటంటే కొంచెం పని చేస్తే మొత్తం నేనే చేసినాను అనేటువంటి ఆలోచన, ఆ స్వభావం మానవ స్వభావం. కానీ దైవిక స్వభావం ఏమిటంటే ఆ వ్యక్తి, వారు ఎన్ని సంవత్సరాలు ఎంత ప్రయాసపడ్డారు, వాళ్ళ ప్రయాస ఫలము ఇది. వాళ్ళు ప్రయాసపడినందుకు ఈ ఫలం వచ్చింది. ఆ ఫలాలలో నువ్వు పోయి ఈ ఫలాలలో నేను కూడా పాలి భాగస్తురాలని అనడంలో అది సరైనటువంటి విషయము కాదు. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపచేయుచు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ కొరింథీ వారు అభివృద్ధి పొందారు. అభివృద్ధి పొందిన తర్వాత మళ్ళా ఈ సేవకులను పిలిపించారు. పౌలు గారిని, తీతు గారిని, తిమోతి గారిని పిలిపించి, అయ్యా మీరు కూడా ఇంకొక సువార్త వ్యాపింప చేయండి, పోండి, మేము మీకు పైసలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, మీరు పోండి అని వాళ్ళు పంపించారు. ఇప్పుడు దానిలో మేము అతిశయిస్తాము. మీరు మమ్మల్ని పంపించారు కదా, దానిలోనే మేము అతిశయిస్తాము. కానీ మీ దగ్గర అనేకులు ప్రయాసపడుతున్నారు, మీ రక్షణ కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, అపోస్తుల బోధల యందు స్థిరపరచుటకు అనేకులు ప్రయాసపడుతున్నారు. వారి జోలికి మేము రాము. వారి ప్రయాసము కూడా మాదే అని మేము చెప్పుకోము. వారి ప్రయాస ఫలములలో మాకు కూడా భాగం ఉంది అని మేము చెప్పుకోము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీకే తెలియను. అది నిజముగా నీ క్రీస్తుని అంగీకరించినటువంటి మనస్సాక్షి నీకుంటే, నిన్ను నీవు అడుక్కుంటే, ప్రభువా దీనిలో నాకు పాలు ఉందా, ఈ ఫలాలలో పాలు ఉందా, ఈ అభివృద్ధిలో పాలు ఉందా? ఉంది కానీ కొంచెమే ఉంది అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఉంది కానీ చాలా కొద్దిగా. కానీ చాలా మంది ప్రయాసపడినటువంటి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ
ఇంకొక పాఠం, ప్రస్తుతము మనం జీవిస్తున్నటువంటి తరములో సంఘ పరిస్థితి మనం చూస్తే, మన తరానికి ముందున్నటువంటి తరము వారు, ఇన్ జనరల్ చెప్తున్నాను, మనకంటే ముందున్నటువంటి తరం వారు అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. ఎంత కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారు, ఆకలిగా ఉన్నారు, ప్రయాణం చేశారు, శ్రమలు ఎదుర్కొన్నారు. వాళ్ళు కష్టపడి రక్షణలోనికి నడిపించి సంఘ స్థలాలను కొని, ఎంత స్థలాలను కొని వాళ్ళు పరిచర్య చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన తరం వచ్చింది. వాళ్ళు పడినటువంటి ప్రయాసంలో ఆ ఫలాలు వాళ్ళు ఏం చేశారంటే, మీరే తీసుకోండి అని చెప్పిపోతే ఆ ఫలాలను మనం దుర్వినియోగం చేయాలి. ఆ ఫలాలను నిన్న నేను ఒక మిషనరీ స్టోరీ ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు, ఆ తెల్లవాళ్ళు అమెరికన్స్ వచ్చి ఇక్కడ, అంటే 1911వ సంవత్సరం, 1911, దాదాపుగా 120 సంవత్సరాల క్రిందట. అప్పుడు ఎద్దుల బండి తోటి ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి, వర్షాకాలంలో ఆ ఎద్దుల బండి ఆ బురదలో ఇరుక్కుపోయినప్పుడు ఆ ఎద్దులను బయటికి తీసి వీళ్ళే ఆ కాడి పట్టుకొని వాళ్ళు గుంజి అవతలకు దాటి, అట్లా ఎన్నో కష్టతరమైనటువంటి ప్రయాణాలు చేసి సువార్త ప్రకటించి, ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆహారం ఇచ్చి, ఆ విధంగా ప్రయాసపడ్డారండి. ఇప్పుడు ఆ ఫలాలు, ఆ ప్రయాస ఫలము ఎవరికి? వాళ్ళకది. మనం చెప్పుకోవడానికి లేదు. మేరకు మించి మేము అతిశయపడము, మాది అని మేము చెప్పుకోము. ఇది నాది, నా పరిచర్య, నేను చేసినటువంటిది, నేను కష్టపడినటువంటిది నిజముగా జరిగితే దేవునికి స్తోత్రం. అది సంఘము ద్వారా పంపబడినటువంటి దాన్ని గుర్తిస్తున్నాడు పౌలు గారు. మళ్ళా మీ ద్వారా పంపబడినటువంటి వ్యక్తిని నేను, దేవునికి స్తోత్రం. కనుక మీ ద్వారా ఆ మాట రాయబడింది. మీరు మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపజేయచ్చు. 16వ వచనం, మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించున్నట్లుగా మేము మీ మూలముగా గణపరచబడుదామని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు అతిశయింపగోరము. మీ ద్వారా మేము గణపరచబడతాము, మీ మూలముగా మేము గణపరచబడుతున్నాము, మీ మూలముగా ఇంకా కొత్త ప్రదేశంలోకి వెళ్ళి మేము సువార్త ప్రకటించాలని మీరు ఇష్టపడితే మేము వెళ్ళి ప్రకటిస్తాము. మీ ద్వారా మీరు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి మేము పోతాము. అంతేగాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు అతిశయింప ఘోరము. ఆల్రెడీ వాళ్ళు సంఘం కట్టుకున్నారు, విశ్వాసులు ఉన్నారు, స్థలాలు కొనుక్కున్నారు, ఎంతో ప్రయాసపడ్డారు. అది మాది అని మేము తెగింపము అని చెప్పడానికి మేము తెగించాం. నీ మనసాక్షిని నువ్వు అడుక్కుంటే తెలిసిపోతాయి. ఎవరిది ఇది అనేటువంటిది నీకే తెలియాలి. లేకపోతే మనము వాదిస్తాము, రుజువులు తీసుకొని వస్తాం, కోర్టు దగ్గర నిలబడతాం. ఒక గుంపేమో వాళ్ళు ఇది మాది అంటారు, ఇంకొక గుంపేమో ఇది మాది అంటారు. ఇది మీది కాదు, మేము ప్రయాసపడ్డాము, మేము కొన్నాము, మేము విశ్వాసులను ప్రయాసపడి తీసుకొచ్చాము అని ఒక గుంపు అంటారు, ఇంకొక గుంపు అంటుంటారు. మీ మనస్సాక్షిని అడగండి. ఇంకొకరి మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు మేము అతిశయింప. తర్వాత మీ ప్రయాసం కూడా ఉంటుంది, కానీ దానికి కూడా మీరు అతిశయించవచ్చు, కానీ మేర ఉండాలి. మేర
అంటే హద్దు ఉండాలి. అతిశయించుటకు హద్దు. అవతల వాళ్ళది కూడా నాదే, అవతల వాళ్ళది కూడా నేనే చేశాను అన్నటువంటిది మానవ స్వభావం. మానవ స్వభావము నోరు తెరిస్తే అది వచ్చేస్తుంది. ఈ పరిచర్య మీ ఇక్కడ మీరే ఉన్నారంటే కదా సార్, మీరు బాగా పరిచర్య చేశారంటే అవును, కొంచెం కొంచెం. కానీ ఇప్పటి వరకు ప్రయాస పడినటువంటి వారితో పోలిస్తే ఇది ఎన్నిక లేనటువంటి ఎన్నిక లేనటువంటి ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాసపడినటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారు కదండి. మన ముందు తరం వారు ఇప్పుడు కూడా ఉన్నారు, దేవునికి స్తోత్రం, ఇప్పుడు కూడా ఉన్నారు. మేము అతిశయించుటకు తర్వాత వచ్చినటువంటి వారు పని చేయకుండా, ప్రయాసపడకుండా, కష్టపడకుండా, ఎవరో కష్టపడ్డారు ఇది కూడా మాదే అని చెప్పడము అది వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయం. 17వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. ఇక మొత్తానికి వస్తే ఏంటయ్యా అతిశయించుట అంటే, ప్రభువు నేను కాదు శ్రమపడింది, ప్రభువే మాలో ఉన్నాడు. ఆయననే శ్రమపడ్డాడు, ఆయననే ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు అది కూడా ఉన్నది కూడా పోయింది. ఫస్ట్ మేము పని చేసాం కాబట్టి మేము అతిశయిస్తాం సార్, మేము సంతోషిస్తాం, ఇది మాది, నిజంగానే మేము ప్రయాసపడ్డామంటే సరే. దాని తర్వాత వస్తే ఆ ప్రయాసపడింది కూడా మేము కాదు, ప్రభువే. బ్రతుకువాడను నేనికగాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, నా ప్రభువుతో నేను సహా సిలువ వేయబడితిని, నా ప్రభువుతో నేను సహా సిలువ వేయబడితిని. సిలువ ఎప్పుడు వేయబడ్డాడు పౌలు గారు అంటే ఈ ప్రయాసంలో. బ్రతుకువాడను క్రీస్తు, నేను కాదు ఇప్పుడున్నది, క్రీస్తే నా యందున్నాడు, ఆయననే శ్రమపడ్డాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అంటే ఇంకా ఇంతకుముందు చెప్పిందంతా కూడా లేదన్నట్టు. అంటే దానికి ఇంకా ఆ స్థావే లేదు. ఎవరన్నా వచ్చి ఇదంతా మాది, మేం చేసామంటే సరే తీసుకోపోనాలి. నువ్వు నిజముగా చేశావు, కానీ నీ మనసు, మన మనస్సాక్షి ఎట్టుండాలి? ప్రభు చేశాడు కదా, ప్రభువే చేశాడు. ప్రభు నాకు శక్తినిచ్చాడు, ఆరోగ్యంనిచ్చాడు, తలాంతులనిచ్చాడు. ఎవరో వచ్చి ఇది మాది, మేం చేసాము, మేం ప్రయాసపడ్డాము అని తీసుకుపోనాలి. సంఘము యేసుక్రీస్తు. మన ఫలాలు మనకు ఉంటాయండి. దేవుడు ఎప్పుడు కూడా మన ఫలాలను మర్చిపోయేవాడు కాదు. ఇది నాది, నా ఇల్లు అయినట్టు నేను కొట్లాడుకోవడం, నీ ఇల్లు అయినట్టు నువ్వు కొట్లాడుకోవడం ఎంత విచిత్రం కదండి, ఎంత విచిత్రము. ఇది ప్రభువు సంఘము కదా. ఆయన ఇప్పుడు ఆయన ఒకవైపు ఇప్పుడు మనకు ఏసై కొట్లాట అవుతుంది. ఏసై ఏమంటున్నాడు? నేను కొన్నా అంటున్నాడు 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో. నేను కొన్న సంఘాన్ని అంటే మనమేమో లేలే నేను కొన్నా అంటాం. ఆ మాట రాయబడింది. నీ రక్తమిచ్చి అనేకులను నువ్వు కొని. ఇప్పుడు మనకు యేసయ్య కొట్లాట. ఎవరు కొన్నారు ఈ సంఘాన్ని? ఎవరు కట్టారు ఈ సంఘాన్ని అంటే ప్రభు నేనే కట్టానంటే లేదు, ఇది మేము కట్టాము. ఈరోజు పాఠం ఏమిటంటే ఈ మేము కట్టాము, మాది, మా ప్రయాసం అనే దానికి తావు లేదు. ఆ చిన్న ఉన్న మేరను కూడా తీసేయాలి. హృదయంలో సంతోషిస్తాము, ప్రభు నా ద్వారా ఈ ఈ పని చేయించాడు, ఇంత గొప్ప భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించాడు.
మనము చేసినటువంటి పరిచర్య విషయంలో ఏదైనా కానీ ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను కొద్దిగా గాను గొప్పగా గాను 1 సంవత్సరం గాను 10 20 30 సంవత్సరాలు గాను ఉంటే దాని విషయమై మాట్లాడకుండా ఉంటే ఎంత సంతోషం యేసయ్యకు. నేను చేశాను అన్నటువంటిది నా ద్వారా జరిగినటువంటిది ఎప్పుడు వస్తుంది? దాన్ని వదిలేయండి అయ్యా, దాని గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? దాన్ని వదిలేయండి. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. తన్ను తాను మెచ్చుకొనుట అనే పదము పౌలు గారు రాయడానికి గల కారణం ఏంటంటే, నేను ఈ పరిచర్య చేశాను కాబట్టి నా పేరు ఉండాలి. ఇది నా ద్వారానే జరిగింది. ఎవరు కట్టారా ఈ చర్చ్? నేను. అయితే నా పేరు రాయని దాని ముందు. దీన్ని మీరు వాక్యపు వెలుగులో ఆ తక్కెడలో పెట్టి తూచండి. తక్కెడలో పెట్టి తూయండి. మీ ద్వారా నిజంగానే పరిచర్య జరిగింది, జరిగింది, జరుగుతుంది. అయితే అదేదో నీదైనట్టు, నీ బలము, నీ శక్తి, నా తలాంతు, నా గొప్పతనం అన్నట్టు నా పేరెందుకండి? కదండి. నా పేరెందుకు? అమ్మో, పేరు లేకపోతే ఎన్ని కొట్లాటలు, ఎంత ఆయాసము, మనసు ఆయాసం పేరు లేకపోతే. ఆ మనస్సు ఆయాసం, ఆ మనసులో యేసుక్రీస్తు ఉంటే ఆయాసం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు నేను చేయలేదా, అది ప్రభు చేశాడు అన్న మనసు నిజమైతే, అన్నది నిజమైతే. ఒకసారి చర్చి ఆ, ఈ ఏమంటారు మంత్లీ ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నాను. తయారు చేస్తుంటే నేను ఒకరి పేరుని తీసేసి, ఎందుకు అనవసరంగా అసలు ప్రతి దానికి పేర్లు, ప్రతి దానికి పేర్లు, పేర్లు పెట్టకండి సార్ అంతే. ఇది మొత్తం సరిపోతలేదు, చిన్న చిన్న అక్షరాలు అవుతున్నాయి అవి అంతే. సార్ మీకు తెలియదు, ఒక్క పేరు తీసేస్తే ఎంత గొడవ పడతారో మీకు తెలియదు అని ఆల్రెడీ చెప్పిండు ఒక ఆయన. పెద్ద కొట్లాట. ఆ పేరున్నటువంటి వ్యక్తి పెద్ద పరిచర్య మళ్ళా. నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ టు బి రికగ్నైజ్డ్, ఆనర్డ్. ఇదిగో వాళ్ళని ఆనర్ చేసి నన్ను ఆనర్ చేయలేదు. నేను ఎంత ప్రయాసపడ్డాను, ఎంత ఇచ్చాను సంఘానికి, ఎంత అసలు నా జీవితం అంతా పాటల పరిచర్యకే ఇచ్చేశాను. నా జీవితం అంతా అట్లా చేశాను, ఇట్లా చేశాను. ప్రభువును బట్టి అతిశయించండి. ఈ ఈ స్థాయికి వస్తే, ఈ స్థాయికి వస్తే ప్రభువు మెచ్చుకుంటాడు. ప్రభువు మెచ్చాలండి. నువ్వు కొట్లాడతావు నన్ను మెచ్చుకోవాలని? నువ్వు ఆయాసం చేసుకుంటావు మనసును? నన్ను పిలవలేదు, నన్ను గుర్తించలేదు, నాకు శాలువ కప్పలేదు, నాకు పూలదండ వేయలేదు, నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు, నా పేరు రాయలేదు. ఆ చర్చ్ డెడికేషన్ పలక ఉంటుంది కదా, ఆ పలకలో నా పేరు లేదు. నా పేరు ఉండాలి. ఎవరి పేరు ఉండాలి? ఎవరు ఎంత ప్రయాసపడ్డారు? అవుట్. ఒక్కసారి వాక్యపు లైన్ దాటితే ఇక నీ కొట్లాటలకు అంతే ఉండదు. వాక్యపు వెలుగు ఒకటే. ప్రభు మహిమార్థమై ఈ ఆలయమును ప్రతిష్ఠిస్తున్నాము అంటే అయిపోతుంది కదా, అంటే అయిపోతుంది కదా. అది అక్కడ తప్పిపోయినాం అనుకో, అక్కడ తప్పిపోయినాం ఇంకా స్టార్ట్ అవుతుంది. మేరలు కొంత మేర ఉంది, అద్దులు ఉన్నాయి, అతిశయించడానికి కూడా అద్దులు ఉన్నాయి. సరే, మానవులు అన్న తర్వాత కొంచెం అతిశయిద్దాం, సంతోషిద్దాము. ఇంకా ఫైనల్గా దేవుని దగ్గరికి వస్తే ప్రభు అది కూడా వద్దులేనా, అది కూడా వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను నీ జీవితానికి ఎట్లా తీసుకొస్తున్నాడో నువ్వే ఆలోచన చేసుకో. నీ జీవితంలో ఎప్పుడు కూడా నెవర్ ఎక్స్పెక్ట్ టు బి రికగ్నైజ్డ్.
నువ్వు చేసింటావు, నువ్వు చేసింటావు. చేయకున్న వాళ్ళు రికగ్నైజ్ చేయబడుతుంటారు. అది జరుగుతుంటుంది, నీ కళ్ళ ముందే జరుగుతుంటుంది, నీ కళ్ళ ముందే జరుగుతుంటది. కానీ నువ్వు ప్రభు వైపు చూడు, వాక్యం వైపు చూడు. నువ్వు నేను అతిశయించడానికి వీలు లేదు, లేదు. హృదయమందు ప్రభువుని బట్టి, ప్రభువా నా ద్వారా నువ్వు ఇంత పరిచర్యను జరిగించావా, ఈ అవకాశం నాకు ఇచ్చావా. ఆ సంఘం వాళ్ళు పంపిస్తేనే కదా నేను చేసింది అంటాడు పౌలు. మీరు పంపిస్తే, మీ ఆవలి ప్రదేశంలో సువార్త ఎక్కడ లేదో, సంఘం ఎక్కడ లేదో అక్కడికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తాను. ఇతర ఫలములలో నాదే అన్నట్టు నేను చూసుకో. ఈ మధ్యలో మనం యూట్యూబ్లో ఒకటి చూస్తుంటాం. ఆ యూట్యూబ్ థంబ్నెయిల్స్లో నా ఫోటో ఉంటుంది, నా పక్కన ఇంతకుముందు ఎప్పుడో పెద్ద సేవ చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఫోటో ఉంటుంది. ముంగమూరి దేవదాస్ గారి ఫోటో ఉంటుంది, ఏసన్న గారు ఫోటో ఉంటుంది, భక్త సింగ్ గారు, వాళ్ళు ఎప్పుడు చనిపోయారు కానీ వాళ్ళ ఫోటో ఉంటుంది. ఇక్కడ నా ఫోటో ఉంటుంది. ఏంటి మీనింగ్ ఏంటి తెలుసా? మీనింగ్ ఏంటి? వాళ్ళ ఫలములలో నాది కూడా పాలు ఉందని చెప్పుకొనుట. అంటే వాళ్ళ ముఖాలను చూసి నా ముఖాన్ని చూడన్నట్టు. వాళ్ళ గొప్పతనం అంటే వాళ్ళదే బెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. జీవం గల తండ్రి, వాక్యమైన దేవా ప్రభా, నాలో ఈ జీవమును, నాయన వెలుగును నాలో ప్రవహింపనీయము. ఏ విషయమందు కూడా అతిశయించకుండా ప్రభా సహాయం చేయండి. మేరకు మించి అతిశయించకుండా, ఇతర ప్రయాస ఫలములలో మేము పాలిభాగస్తులమని అనుకున్నకుండా ప్రభా సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.